హాయ్ పిల్లలు, తెలుగు యానిమేటెడ్ వీడియోస్ ఛానల్కు స్వాగతం. మనకు ప్రతి సంవత్సరం కొత్త పేరు ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు? అవును, తెలుగు కాలమానంలో మొత్తం 60 సంవత్సరాలుంటాయి. ఈ 60 సంవత్సరాలు ఒక సైకిల్ లాగా తిరుగుతాయి. అంటే 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటి సంవత్సరం మొదలవుతుంది. ఈ కాలమానం చాంద్రమాన పంచాంగం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆ 60 సంవత్సరాల పేర్లేంటో తెలుసుకుందామా? ఆ 60 సంవత్సరాల పేర్లు ఏంటంటే ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాతు, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిలంబి, విలంబి, వికారి, సార్వారి, ప్లవ, శుభకృత్, శోభకృత్, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్, పరిధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుబి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. ఈ పేర్లన్నీ తెలుసుకున్నారు కదా. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన అర్థం కూడా ఉంటుంది. ఉదాహరణకు ప్రభవ అంటే ప్రారంభం, శ్రీముఖ అంటే శుభారంభం, బహుధాన్య అంటే పంటలు ఎక్కువగా పండే సంవత్సరం. ఇలా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క అర్థం కూడా ఉంటుంది. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది రోజున ప్రారంభమవుతుంది. ప్రతి ఉగాది రోజున కొత్త సంవత్సరం పేరు ప్రకటిస్తారు. మన సంస్కృతి, పండుగలు, జాతకాలు ఈ సంవత్సరాల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుగు సంవత్సరాల గురించి మంచి అవగాహన వచ్చింది కదా. మీకు ప్రస్తుతం ఏ సంవత్సరం నడుస్తుందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన తెలుగు విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం పిల్లలు. ఇక సెలవు.